హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మేడ్ ఫుడ్స్. ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొన్ని మసాలా దినుసులు వేసుకుందాము. మసాలా దినుసులు వేసుకున్న తర్వాత అవి బాగా వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. కొంచెం ఆనియన్ ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఆనియన్ వేగిపోయి ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు వేపుకోవాలి. ఎప్పుడు కుక్కర్లో కాకుండా ఇలా ఒకసారి కడాయిలో కూడా ట్రై చేయండి. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అవుతుందని చేస్తారు, ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, అల్లం పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని అరటి కలుపుకొని ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని తీసి అందులో వేసుకోవాలి. ఆ మటన్ని అటు ఇటు అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ సపరేట్ అయ్యేంత వరకు మూత వేసి చూసుకుందాము. ఇలా వాటర్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచాలి. ఇందులోని వాటర్ అంతా సపరేట్ అయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు అలాగే కారం వేసుకుందాము. నాన్ వెజ్లలో కారం ఎక్కువగానే ఉండాలి, మరి తక్కువగా ఉంటే బాగుండదు. కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి. మీరు ఎక్కువ తినేటట్టు అయితే ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు అంతా ముక్కలకు పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కాస్త ఎక్కువగానే వేసుకోండి. అలాగే పీసు ఉడికేంత వరకు ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఓకే, ఒక 20 మినిట్స్ వరకు అలాగే ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూసండి, అది ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన తర్వాత అందులో మసాలాలు వేసుకోండి. నేను కాస్త ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా వేసుకున్నాను. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అట్లా ఉడికేంత వరకు పెట్టుకోండి. ఓకే, చూసారా, 10 మినిట్స్ తర్వాత అందులో కాస్త కొబ్బరి వేసుకున్నాను చిక్కగా అవ్వడం కోసం. మీరు కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోండి. అది ఉడికిందా లేదా చూసుకోవడానికి ఇలా ఒక పీస్ తీసి చెక్ చేసుకోవాలి. అది అయితే రెడీ అయ్యిందండి.
ఇప్పుడు కాస్త కస్తూరి మెంతి పౌడర్ పైన చల్లుకోండి. స్మెల్ మాత్రం భలేగా వస్తుంది ఇది. ఓకే, రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.